ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని సోరోస్కి ఎగనెస్ట్గానే సక్సెస్ అయినటువంటి ఆవిడ. సోరోస్ని పట్టించుకోకుండా గెలిచినటువంటి ఆవిడ. ఒక నరేంద్ర మోడీ, ఒక ట్రంప్, ఒక జార్జియా మెలోని ఇట్లాంటి వాళ్ళందరూ సోరోస్ వాళ్ళ కుట్రల్ని తట్టుకుని నిలబడ్డటువంటి వాళ్ళు. ఇప్పుడు ఆవిడ యూరోపియన్ యూనియన్ వేదికగా ఘాటైన వ్యాఖ్యలు సోరోస్ మీద చేసింది. అట్లాగే ఉర్సులినా వండర్లేన్ ఎవరైతే యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి హెడ్గా ఉందో బైడెన్ హయాంలో ఆమె నియమించారు. సోరోస్ గ్రూపే నియమింపజేసింది. అతిపెద్ద కరప్టెడ్, అంతకుముందు డబ్బులు తింటూ పట్టుబడిన ఆవిడని మళ్ళీ కొనసాగించుకొచ్చారు, యూరోపియన్ యూనియన్కి తీసుకొచ్చారు. అంతకుముందు నాటోకు సంబంధించి చేసుకొచ్చినటువంటి ఆవిడని తీసుకొచ్చి ఇప్పుడు ఈ వ్యవహారాన్నే జార్జియా మెలోని యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ వేదికగా నిలదీసింది. ప్రజాస్వామ్యానికి ఎలన్ మాస్క్ ప్రమాదం అని చెప్పి ప్రచారం చేస్తున్నది యూరోపియన్ యూనియన్. భావ ప్రకటన స్వాతంత్ర పక్కన తొక్కేయడానికి ఈ నాటకాలు ఆడుతుంది. ఎలన్ మాస్క్ మీద భారీ పెనాల్టీ